జగన్మోహన్ రెడ్డికి ఘోర అవమానం, కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లన్నీ క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఢిల్లీ పోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొట్టలోనే కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు కేంద్రం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? అపాయింట్మెంట్లన్నీ ఒక్కసారిగా ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి? మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోతాడా పోడా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్నకి ఢిల్లీలో పెద్ద ఎవరం తవరం లేదనేది మనందరికీ తెలుసు. కాకపోతే అక్రమంగా సంపాదించినటువంటి సంపాదనలో ఉన్నటువంటి కొంత భాగాన్ని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతగాడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో ఒకవైపు తెలుగుదేశం జనసేన పొత్తు కన్ఫామ్ అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో, మరోవైపు బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుందనేటువంటి వార్తలు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఢిల్లీకి పోయి అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇంకా దేగత ఇతగాడి చేతైంది ఏముంది, వాళ్ళ మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఇతని కాళ్ళు ఇతని మెడ మొత్తం ఉంచేసి వాళ్ళ దగ్గర సాష్టాంగ ప్రణామం చేసేది మనందరం చూసాం. సరే, అది వేరే దౌర్భాగ్యం, ఇప్పుడు అది కాదు పాయింట్. ఇతను ఢిల్లీ పోయి ఏదో ఒక రకంగా వాళ్ళకి డబ్బు ఇచ్చో ఇంకోటి చేసో దయచేసి మీరు పొత్తు పెట్టుకోవద్దు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్లేస్తారనేటువంటి నమ్మకం లేదు. ఇది మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి, వినాలి, ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద నమ్మకం లేదు, ఎందుకంటే వాళ్ళు ఓట్లు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా, నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ విస్మరించి, అభివృద్ధి లేకుండా, రాజధాని లేకుండా, పోలవరం పూర్తి చేయకుండా, ఏమీ పెక్కకుండా ఎన్నికలకు పోతే ప్రజలు ఎదురుదెబ్బ కొడతారని తెలుసు. కానీ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, ఎన్నికల వ్యవస్థను అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లతోటి తెలుగుదేశం ఓట్లు తీసేసి గెలవాలనేటువంటి ప్రయత్నం ఒకటి, 2 పోలీసులను అడ్డం పెట్టుకొని గెలవాలనేటువంటి ప్రయత్నం ఒకటి, 3 ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లు గుద్దించుకొని గెలవాలనుకునేటువంటిది ఇంకొకటి. ఈ రకమైనటువంటి ప్రయత్నాలతో గెలవాలనే ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వస్తే వ్యవస్థలన్నీ వీళ్ళకు అనుకూలంగా ఉంటాయి, వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డికి సహకరించవనేటువంటిది భయం అతనికి. వ్యవస్థలు వ్యవస్థల్లో పనిచేస్తాయనేది అతనికి నమ్మకం ఉండాలి. నిజంగా అతను ప్రజారంజకంగా పరిపాలించుంటే, అభివృద్ధి చేస్తుంటే ప్రజలు నాకు ఓట్లేస్తారు, నేను గెలుస్తాననేటువంటి నమ్మకం ఉండాలి. కానీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, ఓట్లు లేకుండా చేసేయటాలు. సరే, ఆ దౌర్భాగ్యాలన్నీ పక్కన పెడితే ఇతగా ఢిల్లీ పోయినప్పుడల్లా చెప్పేది ఏంది? ప్రత్యేక విమానం వేసుకొని పోతుండా, వచ్చేటప్పుడు ప్రత్యేక హోదా పెద్దది, చాలా పెద్దది కదా, అందుకే ప్రత్యేక విమానం తీసుకెళ్తా ఉండ పెట్టుకొని రావడానికి అంటాడు. కానీ అక్కడికి పోయి ప్రత్యేక హోదా అడిగా అంటాడు, పోలవరానికి నిధులు అడిగా అంటాడు, రాష్ట్రానికి సంస్థలు కావాలంటాడు అని బయటికి బిల్డప్ ఇస్తాడు. లోపల వాళ్ళ కాళ్ళు పట్టుకొని దయచేసి నా కేసుల్లో నన్ను అరెస్ట్ చేయొద్దు, మీకు దండం పెడతా, ఎంత కావాలో చెప్పండి. మా బాబాయిని మా తమ్ముడు వేసేసినటువంటి కేసుల్లో వాడిని అరెస్ట్ చేయొద్దు, వాడిని అరెస్ట్ చేసినా దాన్ని ఇంకొంచెం ముందుకు పోనిస్తే మాత్రం నాకు ఇబ్బంది అయింది, కాబట్టి దయచేసి ఆ కేసు కూడా ముందుకు పోనిద్దు, దాని రేట్ ఎంతో చెప్పండి. నేను అక్రమంగా ఇసుక దందాలు చేస్తున్నా, మట్టి మాఫియా చేస్తున్నా, మద్యం మాఫియా చేస్తున్నా, గంజాయి మాఫియా చేస్తున్నా, డ్రగ్స్ మాఫియా చేస్తున్నా, ఇన్ని మాఫియాల్లో భాగంగా సంపాదించేటువంటి సంపాదన అంతా ఎంతో కొంత అంతా ఇత్తనాడు వాళ్ళకి చెప్తాడు, ఇతనే మేజర్గా లాగుతాడు, దాచుకుంటాడు, వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. దయచేసి నన్ను అరెస్ట్ చేయొద్దని అడుక్కుంటాడు అక్కడ. అయితే ఈసారి ఎన్నికల దగ్గరలో ఉన్నాయి, కేంద్రం ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిన్న పోయి బడ్జెట్లో మొత్తం మేమే పెట్టించాం, మొత్తం మేము చెప్తే నరేంద్ర మోడీ భయపడి షేక్ అయ్యి వణికిపోయి మొత్తం నేను చెప్పినట్టు చేసిడు అని చెప్పి బిల్డప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతను నిన్న పోయి అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఆ ఫోటోలు బయటకు వదిలి ఇవాళ బడ్జెట్ క్రెడిట్ మొత్తం నాదిరాబాయ్, ఇంకా మొత్తం ఎంత కష్టపడాను, ఎంత చెమట వచ్చినానో మొత్తం నేనే బీకినా, మొత్తం నేనే తెచ్చినానని బిల్డప్ ఇద్దారనుకున్నాడు మన జలగన్న గారు. ఇది గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం, పైగా ఇతను చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులన్నీ వాళ్ళు చూసిన తర్వాత ఎన్నికలకి దగ్గర ఉన్నటువంటి సందర్భంలో ఇతన్ని కలిస్తే అతనికి ఉన్నటువంటి నెగిటివ్, అతనికి ఉన్నటువంటి దరిద్రం, అతని మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి కోపం మనకు కూడా అంటుకుంటుంది. కాబట్టి మనం అతనికి కలవద్దు. పైగా రేపు మనం బడ్జెట్లో పెట్టాయని బిల్డప్ బాబాయ్ గారు మొత్తం నేనే పెట్టాయని చెప్పుకుంటాడు. ఎందుకంటే కేంద్రం వేసేటువంటి రోడ్లు కూడా ఇతను నేను తెచ్చినట్టుగా, ఇతనేదో పీకినట్టుగా పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. సరే, అది వేరే విషయం. మొత్తానికి నరేంద్ర మోడీ గారు ఇతన్ని కలవటానికి ఇష్టం చూపించాలా, అమిత్ షా గారు ఇతన్ని కలవటానికి ససేమిరా అంటూ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశాడు. నిర్మలా సీతారామన్ గారు అయితే వస్తే బడ్జెట్ మొత్తం నాకు రేట్ అని నువ్వు బిల్డప్ కొడతారా, నేను కలవనని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రకంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ జగన్మోహన్ రెడ్డికి ఒకేసారి మూకుమ్మడిగా హ్యాండ్ ఇచ్చేయడంతో, అపాయింట్మెంట్లన్నీ రద్దు చేయడంతో నిన్నే ఉటావుటిని ఢిల్లీ పోతాడు, రాష్ట్రానికి ఏదో పీక్కు వస్తాడని చెప్పి బిల్డప్ ఇచ్చి పోలవరానికి నిధులు అడగతాడు, అసలు మామూలుగా ఉండదు వ్యవహారం, ప్రత్యేక హోదా అడగతాడు. ఏందా అడిగేది బొచ్చో, 4 సంవత్సరాలు 9 నెలలు అడగకుండా ఈ 2 నెలలు అడిగి బిల్డప్ ఇచ్చి పబ్లిక్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నాడా? ప్రజలను నమ్మటానికి సిద్ధంగా లేరు, జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు, ఇతని అబద్ధాలు నమ్మటానికి అస్సలు సిద్ధంగా లేరు, అది వేరే విషయం. అయితే
ఇతను ఢిల్లీ పోయినా పీకేదేం లేదు కాబట్టి వాళ్ళు కలవని అన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఢిల్లీ ఎందుకు బాగాలేదు అంటే ఏదో ఒక కారణం, ఏదో బటన్ నొక్కాలి, లేకపోతే ఏదో సీరియస్ బిల్డప్ కార్యక్రమాలు ఉన్నట్టుగా బొంబాయి కబుర్లు చెప్పాలి జనాలకు అనేటువంటి ప్రయత్నం. అయినప్పటికీ ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి కలవటానికి కేంద్ర పెద్దలు సిద్ధంగా లేరు. కలిస్తే ఇతను అడిగేది ఏందో వాళ్ళకి తెలుసు. ఈ రాష్ట్రం కోసమో ఈ ప్రజల కోసమో కాదు, ఇతని కేసుల నుంచి బయటపడాలని, ఇతను బాబాయ్ కేసుల నుంచి బయటపడాలని, రాష్ట్రానికి అప్పులు తెచ్చుకుంటే ఏ ఒకటి బటన్ నొక్కి నేను ప్రజలతో మళ్ళీ ఓట్లు వేయించుకొని గెలిచేటువంటి ప్రయత్నం చేద్దామని ఈ రకమైనటువంటి బొంబాయి పనులు చేస్తాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతున్నాడంటానికి ఇది ఒక మొదటి సంకేతం.